ఓపెన్ చేస్తే ఒక అమ్మాయయితే భయంగా పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్‌కయితే వస్తుంది. అండ్ సడెన్‌గా వచ్చి మరీచిక అనే అమ్మాయి సంజుని చంపేసింది అని కంప్లెయింట్ ఇస్తుంది. సో, ఆమె చెప్పే స్టోరీలో మరీచిక అంటే ఒక అందమైన ఎన్ఆర్ఐ అమ్మాయన్నమాట. సంజు అయితే ఆమెను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడు. కానీ మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయి గురించి కొన్ని విషయాలయితే బయటపడతాయి. సో, ఇది విన్న పోలీసులైతే మర్డర్ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ కేసులో ప్రాబ్లమ్ అసలు కిల్లర్ ఎవరనేది కాదు. మనం వింటున్న స్టోరీలో ఏది నిజం అని చెప్పి. అంటే ప్రతి ఒక్కరికి ఒక వర్షన్ ఉంటుందన్నమాట. అందులో కొన్ని మాత్రమే నిజాలుంటాయి. అండ్ ఇది మాత్రమే కాదు. అసలు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళే కొద్దీ కంప్లీట్‌గా నిజం కూడా అప్పుడప్పుడు మారిపోతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీస్ తాలూకా. సో, ఈరోజైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోయేది 'మరీచిక' అనమాట. ఇందులో అయితే మెయిన్ రోల్స్ అనుపమ పరమేశ్వరన్ అండ్ రెజినా కసండ్రా యాక్ట్ చేశారు. ఇది ఒక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ మూవీలో ఈవెంట్స్ గాని, స్క్రీన్ ప్లే గాని చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. అంటే ఏది నిజం అనే కన్‌ఫ్యూజన్ ఆడియన్స్‌లో ఖచ్చితంగా క్రియేట్ అవుద్ది ఎండ్ ఆఫ్ ది వీకొచ్చేసరికి. సో, అదే దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట. నేను చెప్పిన క్లైమాక్స్ వింటే మీకు దిమ్మ తిరిగిపోద్దనమాట. మామూలుగా ఉండదు. నిజంగా షాక్ అవుతారు. సో, వీడియో ఎండ్ వరకు అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా చూడండి. సో, వీడియోలోకైతే వెళ్ళిపోతే మా సైడ్ నుంచి అయితే ఒక్కటే రిక్వెస్ట్ అండి. మేము ఇంకా ఇలాంటి ఎక్స్‌ప్లెయిన్ ఇన్ తెలుగు వీడియోస్ పెడుతూనే ఉన్నాం అనమాట. ఇండియన్ మూవీస్ మాత్రమే కాదు, కొరియన్ మూవీస్ కూడా ట్రై చేస్తున్నాం మేము తెలుగు చెప్పడానికి. సో, ఒకసారి మా వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తది. సో, ఇంక మొదలు పెడదాం అనమాట. మూవీ ఓపెనింగ్‌లో అయితే వెంకటలక్ష్మి అంటే వెంకీ అనే అమ్మాయి ఒక ప్లేస్‌కి పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. అండ్ అక్కడ చూస్తే సంజు అనే వ్యక్తి చాలా బ్యాడ్‌లీ ఇంజ్యూర్డ్ అయిపోయి ఉంటాడు. ఆల్మోస్ట్ చనిపోయినట్టు ఉంటాడు. వెంకీ ఏమో సంజు అని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఏ రెస్పాన్స్ ఉండదు. సరిగ్గా అదే టైంలో మరీచిక అనే అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు వెంకీకి కనిపిస్తుందన్నమాట. వెంకీ అయితే భయంగా స్ట్రెయిట్‌గా పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ అక్కడ ఎస్ఐ అంజిబాబు అనే పర్సన్ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్లి మరీచిక సంజుని చంపేసింది అని చెప్తుంది. అంజిబాబు అయితే ఫస్ట్ కన్‌ఫ్యూజ్ అవుతాడు. అసలు సంజు ఎవరు? మరీచిక ఎవరు? అని అడుగుతాడు. సో, ఇక్కడే వెంకీ అయితే ఫస్ట్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట. వెంకీ అయితే ఒక షై, సింపుల్ కాలేజ్ స్టూడెంట్. బుక్స్, స్టడీస్, ఫ్యామిలీ అదే తన ప్రపంచం. డైలీ వాళ్ళ మదర్ కోసం అయితే బ్రెడ్ కొనడానికి ఒక బేకరీకి వస్తూ ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్‌గా అదే బేకరీలో సంజు అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. సంజు ఏంటంటే ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ అన్నమాట. ఫ్యామిలీలో క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. తనంతట తాను ఏంటంటే బేకరీ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అండ్ అతని గోల్స్‌లో కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తారనమాట. అండ్ మన వెంకీ కూడా సీక్రెట్‌గా సంజుని లవ్ చేస్తూ ఉంటుంది. కానీ తన ఫీలింగ్స్‌ని మాత్రం ఎప్పుడు బయట పెట్టదనమాట. అండ్ సరిగ్గా ఇదే సమయంలో వెంకీ లైఫ్‌లో ఇంకొక అమ్మాయి ఎంటర్ అవుతుందనమాట. ఒక సూపర్ మార్కెట్‌లోకి వెంకీ ఏదో కొనుక్కుంటున్నప్పుడు ఒక అమ్మాయి కన్‌ఫ్యూజ్డ్‌గా కనిపిస్తుందనమాట. ఆమె పేరే మరీచిక. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. స్టైలిష్‌గా ఉంటుంది. ఇంగ్లీష్‌లోనే చాలా ఎక్కువగా మాట్లాడుతుందనమాట. సో, దాంతో అక్కడ వాళ్ళకి చెప్పేది ఏమి అర్థం కాదు మరీచికకి. అండ్ వెంకీ వెళ్లి మరీచికకి హెల్ప్ చేస్తుందనమాట సరుకుల విషయంలో. అండ్ ఆ తర్వాత తను చెప్పడం స్టార్ట్ చేస్తుందనమాట. సో, మరీచిక యూఎస్ నుంచి రీసెంట్‌లీ ఇండియాకైతే వస్తుందనమాట. సో, తన పేరెంట్స్ అయితే అమెరికాలో కార్ యాక్సిడెంట్‌లో చనిపోతారని తను చెప్తుంది. సిటీలో అయితే మల్టిపుల్ ఫ్లాట్స్ ఉంటాయి. కోకాపేట్‌లో పెద్ద ప్రాపర్టీ ఉంది. లండన్‌లో బిజినెస్ ఉంది. ఇలా చాలా విషయాలు చెప్తుందనమాట తను. సో, వెంకీకైతే ఒక విషయం అర్థమవుతుందనమాట. మరీచిక మామూలు అమ్మాయి అయితే కాదు. చాలా డబ్బులున్న అమ్మాయి అని చెప్పి. ఒకరోజైతే వెంకీ మరీచికని సంజు బేకరీకైతే తీసుకెళ్తుందనమాట. అండ్ సంజు ఫస్ట్ లుక్‌లోనే మరీచిక మీద అట్రాక్ట్ అవుతాడు. అండ్ ఇక్కడి నుండే సంజు ఏదో ఒకలాగా మరీచికతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. పేస్ట్రీ డెలివరీ అని చెప్పి, మీటింగ్స్ అని, ఔటింగ్స్ అని ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ స్లోగా మరీచిక సంజుని లైక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్‌గా అప్పుడే వాలంటైన్స్ డే వస్తుందనమాట. అండ్ వెంకీ అయితే వాళ్ళిద్దరిని ఒక చోట చూస్తుంది. సంజు అయితే మరీచిక దగ్గరికి వెళ్లి తన లవ్ గురించి చెప్తాడు. అండ్ మరీచిక కూడా యాక్సెప్ట్ చేస్తుంది. వెంకీ అయితే అది చూసి చాలా బాధపడుతుంది. ఎందుకంటే తను సైలెంట్‌లీ లవ్ చేస్తున్న పర్సన్ తన బెస్ట్ ఫ్రెండ్‌తో రిలేషన్‌షిప్‌లోకైతే వెళ్ళిపోయాడు. కానీ వెంకీ అయితే వాళ్ళ రిలేషన్‌షిప్ బ్రేక్ చేయడానికైతే అసలేం ట్రై చేయదు. వాళ్ళని సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. దీని తర్వాత సంజు, మరీచిక వాళ్ళ రిలేషన్‌షిప్ అయితే సీరియస్ అవుతూ ఉంటుంది. సంజు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎప్పుడైనా మరీచిక మీద కొంచెం చీప్ కామెంట్స్ చేసినప్పుడు సంజు అయితే చాలా కోపం తీసుకొని వాళ్ళని కొడుతూ ఉంటాడు. అండ్ చిన్న ఫైట్స్ వచ్చినా కూడా రిలేషన్‌షిప్‌నైతే వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేస్తారు. అండ్ సరిగ్గా ఇప్పుడే మరీచిక సంజు బ్యాక్‌గ్రౌండ్ మీద ఎంక్వైరీ చేస్తుంది. అండ్ ఇక్కడే దానికి కొన్ని విషయాలు తెలుస్తాయన్నమాట. సంజు ఫాదర్ వచ్చేసి పొలిటికల్లీ ఇన్‌ఫ్లూయెన్షియల్. ప్రాపర్టీస్, షాప్స్, ప్లాట్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట అతనికి. ఆల్‌మోస్ట్ 80 క్రోర్స్ రేంజ్‌లో అతనికి ఆస్తులున్నాయని తెలుసుకుంటుంది. అండ్ దీని తర్వాత అయితే మరీచిక సంజు దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది. అండ్ సంజు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ ఫ్యామిలీ నుంచి ఏమైనా అప్రూవల్ రావచ్చా లేదా అనే డౌట్ వచ్చి సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకుందాం టెంపుల్‌లో అని డిసైడ్ అయితే అయిపోతారు. అండ్ పెళ్లి చేసుకుంటారు కూడా. అండ్ ఇక్కడి వరకు స్టోరీ అంతా చాలా నార్మల్‌గా కనిపిస్తుందనమాట. అండ్ ఇక్కడి నుంచే విచిత్రమైన విషయాలు జరుగుతాయి. సో, వెంకీ అయితే మరీచిక అపార్ట్‌మెంట్‌కి నార్మల్‌గా వస్తుంది. అండ్ అక్కడికి వచ్చి చూస్తే వాచ్‌మెన్ అయితే చెప్తాడు. మేడమ్ అయితే నిన్న రాత్రే లగేజ్‌తో బయటికి వెళ్ళిపోయారని చెప్తాడు. అండ్ అదే వాచ్‌మెన్ అయితే తన కీస్ అయితే హౌస్ ఓనర్‌కి ఇచ్చేసి వెళ్ళిపోయారు అని చెప్తాడు. అండ్ వెంకీకి అయితే ఏం అర్థం కాదు. అదేంటి హౌస్ మరీచికదే కదా! ఓనర్ ఎవడని అడిగితే అప్పుడే వాచ్‌మెన్ షాకింగ్ విషయం చెప్తాడు. అసలు ఆ ఇల్లు మరీచికదే కాదు.
మిస్టర్ రెడ్డి అనే వ్యక్తిదనమాట. తను ఓన్లీ అందులో రెంట్‌గుంటుంది. అండ్ మరీచిక అయితే ఫస్ట్‌లో తన పేరెంట్స్ యూఎస్‌లో కార్ యాక్సిడెంట్‌లో చనిపోయారని చెప్తుంది గదా! సో, దాని గురించి కూడా ఒక షాక్ తగులుతుందనమాట. వెంకీ అయితే ఇంట్లోకి వెళ్ళినప్పుడు 2 ఫోటోలుంటాయి. అప్పుడు వాచ్‌మెన్ అయితే చెప్తాడనమాట. ఆ 2 యాక్చువల్లీ హౌస్ ఓనర్ కొడుకు అండ్ కూతురు అనమాట. అండ్ వాళ్ళు నిజంగానే యూఎస్‌లో కార్ యాక్సిడెంట్‌లో అయితే చనిపోతారు. అండ్ మరీచిక వాళ్ళ స్టోరీని తన ఓన్ ఫ్యామిలీ స్టోరీగా చెప్పినట్టు వెంకీకైతే అర్థమవుతుందనమాట. అండ్ ప్రాపర్టీ డీలర్ ఫోన్ కన్వర్జేషన్ కూడా మరీచిక వినేస్తుందనమాట. అంటే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ మరీచిక చుట్టూ తిరుగుతూ ఉండేవాడు ప్రీవియస్‌గా. సో, తన కాల్ అయితే వినేస్తుందనమాట. తను యాక్చువల్లీ మరీచిక ప్రాపర్టీస్ ఏమి అమ్మట్లేదు. డబ్బులు తీసుకొని కొంచెం రిచ్ ప్రాపర్టీస్‌లో ఉన్నట్టు మరీచికకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ వెంకీకైతే ఇప్పుడు మొత్తం విషయం అర్థమైపోతుంది. మరీచిక ఐడెంటిటీ మొత్తం ఫేక్ అని. వెంకీకి అప్పుడే అర్థమవుతుందనమాట. తను నిజంగానే సంజుని పెళ్లి చేసుకుంది డబ్బుల కోసమే అని చెప్పి. సో, వెంటనే వెంకీ అయితే ఫోన్ తీసుకొని సంజుకైతే కాల్ చేస్తుంది. తను ఆ టైంలో మరీచికతో ఫార్మ్ హౌస్‌లో అయితే ఉంటాడు. వెంకీ డేంజర్‌లో ఉన్నాడని తను వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కానీ మరీచికకి ఎక్కడో తేడా కొడుతుందని అర్థమైపోతుంది. సో, వెంటనే వచ్చేసి మనం హనీమూన్‌కి సింగపూర్ ఈ రోజే వెళ్ళిపోదాం అని చెప్పేస్తుంది. ఇదే విషయం మీద సంజుని పూర్తిగా కంగారు పెట్టేస్తూ ఉంటుంది. సో, సంజు అయితే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపించినా కూడా సరేలే అని చెప్పి వాళ్ళు స్టార్ట్ అయితే అయిపోతారు. అండ్ ఆ తర్వాత సంజు ఫ్రెండ్స్ అయితే వాళ్ళని వెంటనే దారిలో ఆపేస్తారు. అండ్ దారిలో సంజు ఫ్రెండ్స్ అయితే వాళ్ళని ఆపేస్తారనమాట. అండ్ ఇక్కడే మరీచిక మాస్ కంప్లీట్‌గా పడిపోతుంది. అండ్ ఇక్కడ ఆవిడ ఓపెన్‌గా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. సో, సంజు అయితే క్రోర్స్ ప్రాపర్టీ ఉందని తెలిసే తన దగ్గర ఒక ఫేక్ రిచ్ గర్ల్ ఇమేజ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేశానని చెప్పి, దానికోసం ఒక 10,00,000 కూడా ఖర్చు పెట్టానని చెప్పి చెప్తుందనమాట. అండ్ మ్యారేజ్ తర్వాత సంజు అసెట్స్ నుంచి బెనిఫిట్ పొందాలనే ప్లాన్ ఏసిందని చెప్తుంది. అండ్ ఇందులో షాకింగ్ ట్రూత్ ఏంటి అంటే సంజు వాళ్ళ ఓన్ ఫ్రెండ్సే మరీచికతో కలిసిపోయి వాళ్ళతో డీల్ మాట్లాడుకున్నట్టు తెలుస్తుందనమాట. అండ్ డాక్యుమెంట్స్ మీదయితే సంజు సిగ్నేచర్స్ కూడా కావాలని చెప్పి ప్రెషర్ చేస్తుంది. సిట్యుయేషన్ అయితే చాలా హీట్ ఎక్కిపోద్ది. ఫైట్ కూడా స్టార్ట్ అవుద్ది. అండ్ ఎవెన్చువల్లీ సంజు అయితే కింద పడిపోతాడు. అండ్ మరీచిక అయితే అక్కడి నుంచి పారిపోతుంది. అండ్ వెంకీ అయితే సరిగ్గా అదే టైంలో వచ్చి సంజుని చూస్తుంది కింద పడిపోయినట్టు. అండ్ ఎగ్జాక్ట్‌గా మూవీ ఓపెనింగ్‌లో మనం చూసే సీన్ ఇదే అన్నమాట. సో, వెంకీ అయితే స్టోరీ చెప్పడం కంప్లీట్ చేస్తుంది. అండ్ ఎస్ఐ అంజిబాబు అయితే కంప్లీట్‌గా కోప్పడిపోతాడు. యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ మర్డర్ చేసి ఎస్కేప్ అవ్వడం ఏంటి? మరీచికని మనమే పట్టుకుందాం అని చెప్పి స్టార్ట్ అవుతాడు. సో, ఫస్ట్ అయితే సంజు బాడీ ఎక్కడుందో కన్ఫర్మ్ చేయడానికి ఒక కానిస్టేబుల్‌ని అయితే పంపిస్తాడు. అండ్ కొద్దిసేపటికి కానిస్టేబుల్ అయితే, "సార్ నేను సంజునే తీసుకొచ్చానని" చూపిస్తాడన్నమాట. దెబ్బకి అంజిబాబు షాక్ అయిపోతాడు. "అదేంటి?" అని అడుగుతాడు. అండ్ అతని ముందు ఒక కంప్లీట్‌గా నిజమైన ఒక పర్సన్ ఉంటాడన్నమాట. అండ్ అతని పేరు అడిగితే, "సంజయ్ సార్ అందరూ నన్ను సంజు అని పిలుస్తారు" అని అంటాడు. అండ్ వెంకీ అయితే అతన్ని చూసి కంప్లీట్‌గా షాక్ అయిపోతుంది. "సార్ ఇతను నా సంజు కాదని" చెప్పేస్తుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటి అంటే, సంజు మాత్రం వెంకీని గుర్తుపడతాడు. "ఈ అమ్మాయి పేరు వెంకటలక్ష్మి. మా బేకరీలో బ్రెడ్ కొనడానికి వచ్చేదని" అతను అంటాడు. మన ఎస్ఐ అంజిబాబు మొత్తానికి కన్‌ఫ్యూజ్ అయిపోతాడనమాట. అండ్ ఇక్కడే సంజు తన ఓన్ వర్షన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అతను బట్టి ఏంటంటే వెంకీ నిజంగానే బేకరీకి రెగ్యులర్‌గా వస్తూ ఉండేది. అండ్ ఒకసారి స్కూటర్ కొనాలన్నప్పుడు తన హెల్ప్ అయితే అడుగుతుంది. సంజయ్ అయితే హెల్ప్ చేస్తానని చెప్తాడు. అండ్ వాలంటైన్స్ డే రోజు ప్రపోజ్ చేసింది మరీచిక కాదు. వెంకీనే ప్రపోజ్ చేసింది సంజయ్‌కి. అండ్ సంజయ్ అయితే పొలైట్‌గా రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే క్యాస్ట్, ఫైనాన్షియల్ స్టేటస్, లైఫ్ స్టైల్ అన్నీ డిఫరెంటే. సో, రిలేషన్‌షిప్ ప్రాక్టికల్‌గా వర్కౌట్ కాదని అతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అండ్ వెంకీని ఏదో హర్ట్ చేయాలనుకోవడం తన ఉద్దేశ్యం కాదని కూడా చెప్తాడు. అండ్ అంజుబాబు వెంటనే ఒక విషయం అడుగుతాడు. అదేంటి మరి వాలంటైన్స్ డే రోజు మరీచిక ఎక్కడుందని అడిగితే, సంజు సడెన్‌గా మరీచికనా? ఆ అమ్మాయి ఎవరని అడుగుతాడు. దెబ్బకి మొత్తం షాక్ అయిపోతారు అందరూ. అండ్ మరీచిక అనే అమ్మాయిని అసలు ఎప్పుడు కలవలేదు, చూడలేదని కూడా చెప్తాడు. సో, సంజు ఆ మాట అనంగానే ఫోర్స్‌గా ఏదో విషయం అర్థమైపోతుంది. వెంకీ చెప్పేది ఏది కూడా నిజం కాదు అని చెప్పి. సో, వెంటనే తనని ఒక సైకియాట్రిక్ కన్సల్టేషన్‌కి అయితే తీసుకెళ్తారు. అండ్ అక్కడ డాక్టర్ అయితే ఒక క్రేజీ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. వెంకీ అయితే సంజుని చాలా డీప్‌గా లవ్ చేసింది. కానీ సంజు రిజెక్ట్ చేయడంతో తను సివియర్ డిప్రెషన్‌లోకైతే వెళ్ళిపోతుంది. సో, వెంకీ తన లుక్స్ గాని, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుందని డాక్టర్ చెప్తాడు. సో, తన మైండ్‌లో సంజు తనని రిజెక్ట్ చేయకుండా ఉండేలాగా ఒక ఐడియల్ గోల్‌నైతే క్రియేట్ చేస్తుందని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక అందమైన, చాలా డబ్బులున్న ఒక మోడర్న్ అమ్మాయి అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఫారెన్ రిటర్న్ ఉన్న ఒక అమ్మాయిని వెంకీయే క్రియేట్ చేసిందని డాక్టర్ చెప్తాడు. అండ్ ఆ ఇమాజినరీ అమ్మాయి పేరు మరీచిక. అండ్ ఈ సింప్టమ్స్ అన్ని ఉండడం వల్ల డాక్టర్ అయితే వెంకీకి స్కిజోఫ్రెనియా సింప్టమ్స్ ఉన్నాయని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అండ్ మరీచిక అనే రియల్ పర్సనే లేదని అతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఆ టైటిల్ మీనింగ్ కూడా డాక్టర్ చెప్తాడు. అసలు మరీచిక అంటే మిరాజ్ అన్నమాట. అంటే ఎండమావి. దూరం నుంచి అంతా నిజంలా కనిపిస్తుంది గానీ, వెళ్లి చూస్తే అక్కడ ఏది ఉండదు. సో, పోలీసులైతే ఆ అమ్మాయిని మందలించి కేసయితే క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే మరీచిక లేదు, మర్డర్ లేదు. వెంకీ అంతా ఇమాజిన్ చేసుకుంది. అండ్ ఇదంతా విన్న సంజయ్‌కయితే చాలా గిల్టొస్తుందనమాట. ఎందుకంటే తన రిజెక్షన్ వల్లే వెంకీ ఇంత మెంటల్లీ ఎఫెక్ట్ అయిందని తను నమ్ముతాడు. అండ్ వెంకీ ఫాదర్ దగ్గరికి వెళ్లి, "నేను వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని" చెప్తాడు. "నన్ను ఇంతగా లవ్ చేసిన అమ్మాయిని నేనిప్పుడు వదిలేస్తే నాకంటే ఫూల్ ఇంకోడు ఉండడని" అతను అంటాడు. అండ్ ట్రీట్‌మెంట్ తర్వాతయితే వెంకీ స్లోగా నార్మల్ లైఫ్‌లోకి వస్తున్నట్టు కనిపిస్తుంది. సంజీవ్ కూడా ఆమెతో టైమ్ స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నెలలు గడుస్తాయి. అంతా సెటిల్ అయిపోతుందనమాట. సో, అలా కొన్ని రోజుల తర్వాతయితే వెంకీ ఒకరోజు సంజయ్‌ని డిస్టర్బ్‌గా చూడడం చూస్తుంది. సో, సంజు దగ్గరికి వెళ్లి అసలు ఏమైంది అని వెంకీ అడిగితే,
సంజు ఒక మాట అంటాడనమాట. నేను మరీచికని లవ్ చేస్తున్నానని సంజు అంటాడు. వెంటనే ఇమ్మీడియేట్‌లీ వెంకీ సీరియస్ అయిపోతుంది. మన అగ్రీమెంట్ ఏంటి అని అడుగుతుంది. సంజు అయితే మరీచికని మర్చిపోవాలని అంటాడు. వెంకీ ఎగ్జాక్ట్‌లీ అని అంటుంది. వెంటనే సంజుతో ఒక మాట అంటుందనమాట. మరీచిక నిజంగానే ఉంది అని అంటుంది. అంతే దెబ్బకి మనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే మరి స్కిజోఫ్రేనియా ఏంటి? సైకియాట్రిస్ట్ ఏంటి? సంజు తనని నమ్మట్లేదు అదేంటి? అసలు ఇదంతా వెంకీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంతా వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఒక నాటకం. అండ్ ఇప్పుడే ఒరిజినల్ ఫ్లాష్ బ్యాక్‌లోకైతే మూవీ మనల్ని తీసుకెళ్తుందనమాట. ఇక్కడ చూసుకుంటే మరీచిక నిజంగానే ఒక వెల్తీ ఎన్ఆర్ఐ అమ్మాయన్నమాట. యూఎస్ బ్యాక్‌గ్రౌండ్, ప్రాపర్టీస్, లండన్ బిజినెసెస్ అవన్నీ నిజమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మరీచిక ఏమి సంజు డబ్బులు వెనకాల పడలేదు. ఇట్ వాస్ కంప్లీట్‌లీ ఫ్లిప్డ్ అనమాట. అంటే సంజుయే మరీచిక వెనకాల పడ్డాడు తన డబ్బుల కోసం. ఎందుకంటే సంజు తన ఫ్రెండ్స్‌తో మరీచిక చాలా డబ్బులున్న అమ్మాయని తెలుసుకుంటాడు. సో, మరీచిక దగ్గరైతే ఆల్‌మోస్ట్ 4 ఫ్లాట్స్ ఉండడం గాని, కోకాపెట్ ప్రాపర్టీ గాని, బిజినెసెస్ గాని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ పేరెంట్స్ లేరు అనే విషయం వల్ల సంజుకైతే ఒక క్రేజీ ఐడియా వస్తుంది. మరీచికని ఒక లవ్ ట్రాప్‌లో పెట్టి పెళ్లి చేసుకుంటే తన అసెట్స్ మీద కంప్లీట్‌గా కంట్రోల్ తీసుకోవచ్చని అనుకుంటాడు. అందుకే సంజు చాలా ట్రై చేస్తాడు రిలేషన్‌షిప్ కోసం. అండ్ అందుకే పెళ్లి కూడా చేసుకుంటాడు. అండ్ అదే రోజు సంజుని మన సింగపూర్ హనీమూన్ తీసుకెళ్ళమని ప్రెషర్ చేసింది మరీచిక కాదు. రివర్స్ అన్నమాట. అంటే సింగపూర్ తీసుకెళ్ళాలనే ఐడియా యాక్చువల్లీ సంజుది. అండ్ ఇక్కడే మనకి వెంకీ ఎలా ఫీల్ అవుతుందో చూపిస్తారన్నమాట. ఎందుకంటే సంజుకి పెళ్లయిపోద్ది మరీచికతో. కానీ వెంకీకి మాత్రం ఇంకా సంజు అంటే ఫీలింగ్స్ పోవన్నమాట. అండ్ ఇదే టైంలో మరీచిక ప్రాపర్టీస్ కోసం ఇదంతా సంజు చేస్తాడనే విషయం వెంకీకి అర్థమైపోద్ది. సో, వెంటనే వెంకీ కాల్ చేసి మరీచికకి వార్నింగ్ ఇస్తుందన్నమాట. సో, తను కాల్ చేసి సంజు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తుందన్నమాట వెంకీ. అండ్ ఫార్మ్ హౌస్‌లో అయితే పెద్ద కాన్ఫ్రంటేషన్ సీన్ చూపిస్తారు గదా! అండ్ ఈసారి కంప్లీట్‌గా అపోజిట్ జరుగుతుంది. సో, మరీచికకైతే సంజు ప్లాన్ అంతా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడే సంజు అండ్ ఫ్రెండ్స్ వచ్చి ఆమెని చుట్టుముట్టేస్తారు. డాక్యుమెంట్స్ మీద సైన్ చేయమని చాలా ఫోర్స్ చేస్తారు. మరీచిక మాత్రం అసలు ఒప్పుకోదు. ఎందుకంటే ప్రాపర్టీస్ అనేవి నా పేరెంట్స్ అండ్ ట్రస్ట్ పేర్ల మీద ఉన్నాయి. మీరు వాటిని తీసుకోలేరని బెదిరిస్తుంది. అండ్ అది విన్న సంజు అయితే సైన్ పెట్టు చాలు అని గట్టిగా అరుస్తాడనమాట. తను ఇక్కడే పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తనని ఆపేస్తారు. అండ్ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అండ్ ఆ గొడవలో సంజు అయితే మరీచికని కోపంతో కొడతాడు గట్టిగా. అండ్ మరీచిక కింద పడిపోతుంది. అన్‌కాన్షియస్ అయిపోతుంది. అండ్ అక్కడే తను చనిపోతుంది. సో, సంజు ఫ్రెండ్స్‌కైతే ఏం చేయాలో అర్థం కాక తను చనిపోయింది పారిపోదాం అని చెప్పి వాళ్ళందరూ పారిపోతారు. అండ్ కరెక్ట్‌గా అదే టైంకి వెంకీ అక్కడే వస్తుందనమాట. అండ్ మరీచిక కింద పడిపోయాడని తను చూస్తుంది. సో, వెంకీ అయితే సంజు వైపు చూస్తూ "నువ్వే మరీచికని చంపేసావు" అని గట్టిగా అరుస్తుంది. సో, సంజు అయితే పానిక్ అయిపోయి "నేను జస్ట్ కొట్టాను. నేను కావాలని చేయలేదు చనిపోయిందని" చెప్తాడు. అండ్ వెంటనే వెంకీకి అయితే ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. అప్పుడే వెంకీ ఒక క్రేజీ డీల్ అయితే చెప్తుందనమాట సంజుకి. "నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని గట్టిగా అడుగుతుంది. సంజు అయితే షాక్ అయిపోతాడు. అదేంటి ఎందుకు అని అడిగితే వెంకీ అప్పుడు చెప్తుందనమాట. "నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ మర్డర్ నుంచి నేను నిన్ను సేవ్ చేస్తానని" వెంకీ చెప్తుందనమాట. సంజు ఇంక ట్రాప్ అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కాదు గానీ ఫైనల్లీ ఒప్పుకుంటాడు. అండ్ వెంకీ అయితే ఒకటే కండిషన్ పెడుతుంది. మరీచికను నువ్వు కంప్లీట్‌గా మర్చిపోవాలి అంటుంది. అండ్ సంజయ్ కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ వెంటనే వాళ్ళు మరీచిక బాడీని తీసుకెళ్ళి ఫారెస్ట్‌లో అయితే వదిలేస్తారు. సో దట్ వైల్డ్ యానిమల్స్ ఏమైనా వచ్చి బాడీని ఏమైనా డిస్ట్రాయ్ చేస్తాయని వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత వెంకీ పోలీస్ స్టేషన్‌కొచ్చి ఒక బ్రిలియంట్ ఫాల్స్ స్టోరీ క్రియేట్ చేస్తుంది. మరీచిక అయితే సంజుని చంపేసింది అని చెప్పి. కానీ అలా ఎందుకు చేశారంటే ఒకవేళ వెంకీ బిహేవియర్ మీద వాళ్ళకి డౌట్ వస్తే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికైతే తీసుకెళ్తారు కదా! ఆ సైకియాట్రిస్ట్‌ని కూడా తర్వాత ఫేక్ అని మనకు అర్థమవుతుందన్నమాట మూవీలో. అండ్ మరీచిక లేదు అన్న ఫేక్ సైకియాట్రిస్టే చెప్తాడన్నమాట. దానివల్ల పోలీసులకైతే ఆ విషయం అర్థమైపోయి కేస్ అయితే క్లోజ్ చేసేస్తారు. అండ్ సంజు కూడా మరీచిక మర్డర్ నుంచి ఫ్రీ అయిపోతాడు. అండ్ వెంకీకి అయితే సంజు దొరుకుతాడు. పర్ఫెక్ట్ డీల్. సో ఇప్పటివరకైతే వాళ్ళ ప్లాన్‌లు అన్నీ అనుకున్నట్టే జరుగుతాయన్నమాట. అండ్ సరిగ్గా ఒక రాత్రి సంజు అయితే కార్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా మరీచికని చూస్తాడు. సడెన్‌గా బెదిరిపోతాడు. అసలు ఏం చేయాలో అర్థం కాదు. పోలీసులను కూడా తీసుకొస్తాడు. కానీ వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. తర్వాత అదే ప్లేస్‌లో మళ్ళీ మరీచిక కనిపిస్తుందన్నమాట. సో, సంజు అయితే దెయ్యం దెయ్యం అని చాలా గట్టిగా అరుస్తాడు. అండ్ వెంకీ అయితే ఫస్ట్‌లో అతన్ని మాక్ చేస్తుందన్నమాట. అదేంటి మెంటల్‌గా యాక్ట్ చేసింది నేను గదా! ఇప్పుడు నీకేంటి నిజంగా తనకు కనిపిస్తోందా అని తనని ఎగతాళి చేస్తుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత వెంకీ అయితే సూపర్ మార్కెట్‌కెళ్తుందన్నమాట. అక్కడ తను కూడా మరీచికని చూస్తుంది. ఈసారి ఇద్దరూ బెదిరిపోతారు. అసలు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్‌లో ఒక డెడ్ బాడీని వదిలేసిన అమ్మాయి ఎలా తిరిగొచ్చింది? అంటే నిజంగా దెయ్యమా అని వాళ్ళు షాక్ అయిపోతారు. అండ్ ఇదే విషయం మీద ఏం చేద్దాం అని సంజు అండ్ వెంకీ అయితే గెస్ట్ హౌస్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ సడెన్‌గా అక్కడికి మరీచిక వచ్చేస్తుంది. ఇద్దరు ఒకటేసారి నిజంగా పిచ్చెక్కిపోతారు. అండ్ ఒకేసారి చూస్తారనమాట. అండ్ క్యాజువల్‌గా తను తన దగ్గరికొచ్చి సంజు దగ్గరికొచ్చి మాట్లాడుతుంది. నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి. సో, సంజు అయితే తన దగ్గరికొచ్చి "నువ్వు దెయ్యం, నువ్వు దెయ్యం" అని గట్టిగా అరుస్తాడు. మరీచిక అయితే నేను దెయ్యం కాదు అని చెప్తుంది. సిట్యుయేషన్ సడెన్‌గా వైలెంట్ అయిపోతుంది. మరీచిక అయితే తన దగ్గరున్న ఒక ఫ్లవర్ వాస్ తీసుకొని గట్టిగా సంజు మీద కొడుతుంది. అండ్ సడెన్‌గా తను కింద పడిపోయి అక్కడి నుంచి బ్లడ్ వచ్చేస్తుందనమాట. అండ్ అదంతా తన కళ్ళతో చూసిన వెంకీ ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోతుంది. అండ్ అదే సేమ్ అంజిబాబు ఎస్ఐ ముందుకైతే వచ్చి సేమ్ లైన్ చెప్తుంది. మరీచిక సంజుని చంపేసింది అని చెప్పి. సో, మన ఎస్ఐ అంజుబాబు అయితే చాలా చిరాకులో మారుతాడనమాట. "అయితే నెల క్రితం కూడా ఇదే సేమ్ డ్రామా చేసావు కదా!
మరీచికి ఇమాజినరీ పాప నీకు స్కిజోఫ్రెనియా ఉంది. సంజు బతికే ఉన్నాడు అని మొత్తం గుర్తు చేస్తాడు. కానీ వెంకీ ఫైనల్లీ నిజం చెప్పడం స్టార్ట్ చేసింది. సార్ అసలు నాకు స్కిజోఫ్రెనియా అలాంటివి ఏం లేదు. అదంతా ఒక అబద్ధం. మరీచిక నిజంగానే ఎగ్జిస్ట్ అయింది. సంజు ఆమెని చంపేశాడు. సో నేనైతే ఎలా అయినా మర్డర్ నుంచి సంజుని సేవ్ చేయడానికి మెంటల్ ఇల్‌నెస్ ఉన్నట్టు యాక్ట్ చేశానని నిజం చెప్తుందనమాట. అండ్ ఇప్పుడు వెంకీ నెక్స్ట్ లైన్ అయితే ఏం చెప్తుందంటే, మరీచిక దెయ్యంలా వచ్చి సంజుని చంపేసింది అని చెప్తుంది. అండ్ ఎగ్జాక్ట్‌లీ అదే మూమెంట్‌లో పోలీస్ స్టేషన్‌లో ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. సో మన ఎస్ఐ అయితే స్టేషన్‌లోకి వచ్చిన అమ్మాయిని చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు. అండ్ ఆ అమ్మాయి చాలా కామ్‌గా నేను మరీచిక అని చెప్తుంది. వెంకీకి అయితే బుర్ర పోయిన పనైపోతుంది. ఇదిగోండి ఇదే దెయ్యం, ఇదే దెయ్యం అని చాలా గట్టిగా అరుస్తుంది. కానీ మరీచిక అందరికీ కనిపిస్తుందనమాట. అండ్ తను చెప్పడం స్టార్ట్ చేసింది. నేను యూఎస్ నుంచి వచ్చాను. లండన్‌లో కొన్ని బిజినెస్ ఉండడం వల్ల కొన్ని మంత్స్ నేను అక్కడే ఉన్నాను. అండ్ ఇప్పుడే నేను ఇండియాకి వచ్చానని చెప్తుంది. అప్పుడు మన అంజిబాబు వచ్చి నీకు సంజు ఎవరో తెలుసా అని అడిగితే మరీచిక ఏమో అసలు సంజు ఎవరు? నాకు అలాంటి పేరుతో ఉన్న వ్యక్తి ఎవరో తెలీదు అంటుందన్నమాట. వెంకీ ఏమో అరవడం స్టార్ట్ చేస్తుంది. అబద్ధం ఇది చెప్పేదంతా అబద్ధం. తినే చంపేసింది నేను నా కళ్ళారా చూసానని చెప్తుందన్నమాట. సో పోలీసులైతే సరే గెస్ట్ హౌస్‌కైతే వెళ్దాం. బాడీ ఉంటే నిజం తెలుస్తుంది కదా అని అంటారు. సో పోలీసులైతే వెంకీ అండ్ మరీచికని తీసుకెళ్ళి పోలీసులు గెస్ట్ హౌస్‌కైతే వెళ్తారనమాట. అండ్ వెంకీ అయితే ఎగ్జాక్ట్ స్పాట్ చూపిస్తుంది. ఇక్కడే బ్లడ్‌లో పడిపోయాడని చూపిస్తుంది. కానీ ఫ్లోర్ చూస్తే చాలా క్లీన్‌గా ఉంటుంది. అసలు సంజు లేదు, బాడీ లేదు. అసలు ఏమీ లేదు. నథింగ్. చిన్న బ్లడ్ స్టెయిన్ గూడా వాళ్ళకి దొరకదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం గాక సంజు బేకరీకైతే వెళ్తారనమాట. అక్కడేదో వర్కర్ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్లి సంజు ఎక్కడ అని అడిగితే అతను చాలా క్యాజువల్‌గా సంజు 2 ఇయర్స్ బ్యాకే సూసైడ్ చేసుకున్నాడు సార్ అని చెప్తాడు. దెబ్బకి అందరికి మత్తిపోద్ది. అండ్ పోలీసులు అసలు సూసైడ్ ఎందుకు చేసుకున్నాడని అడిగితే వర్కర్ అయితే చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సంజు ఒక రిచ్ అమ్మాయిని లవ్ చేశాడు. కాకపోతే తను వేరే పర్సన్‌ని ప్రేమించి పెళ్లి చేసేసుకుంది. దాంతో సంజు అయితే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి బేకరీలోనే హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయాడని చెప్తాడు. అండ్ ఈ బేకరీ అప్పటినుంచే ఆల్మోస్ట్ క్లోజ్‌లోనే ఉంది అని చెప్తాడు. అంజీ బాబుకి పిచ్చెక్కిపోద్ది. ఎందుకంటే 5 నెలల క్రితం స్టేషన్‌కి నిజంగానే సంజు వచ్చాడు కదా! తను తనతో మాట్లాడాడు కదా! హాస్పిటల్‌కి కూడా వచ్చాడు. సో ఆల్రెడీ 2 ఇయర్స్ క్రితం చనిపోయినోడు ఎలా వస్తాడని చెప్పి తనకు డౌట్ వచ్చేస్తుంది. సో అంజిబాబు వెంటనే కానిస్టేబుల్ దగ్గరికెళ్ళి క్వెషన్ చేస్తాడు. "ఆ రోజు నువ్వు సంజుని బేకరీ నుంచి తీసుకొచ్చావు కదా!" అని అడిగితే కానిస్టేబుల్ ఏమో, "లేదు సార్ షాప్ అయితే క్లోజ్డ్ ఉంది. పక్కన ఉన్న టీ కొట్టులో సంజు కనిపిస్తే నేను అక్కడి నుంచే తీసుకొచ్చానని" చెప్తాడు. అసలు పోలీసులకి ఇప్పుడు లాజికల్ ఆన్సర్ ఏది దొరకదు. మేబీ 5 నెలల క్రితం వచ్చిన వ్యక్తి ఏమన్నా దెయ్యమా అని వాళ్ళు అనుకుంటారు. మేబీ వెంకీ మెంటల్ కండిషన్ నిజంగానే తిరిగొచ్చిందేమో అని వాళ్ళు అనుకుంటారు. అండ్ ఇక్కడే వెంకీ కంప్లీట్‌గా బ్రేక్ అయిపోతుందనమాట. ఇంక ఎవరెవరో గాల్లో మాట్లాడుతూ సంజు ఇక్కడికి రా, ఇక్కడికి రా అని అరుస్తుందనమాట. అండ్ మరీచికని చూస్తూ దెయ్యం అని అరుస్తుంది. అండ్ పోలీసులు వెంటనే వెంకీని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో అప్పచెప్పేస్తారు. మరీచిక అయితే మన అంజిబాబు దగ్గరకొచ్చి నాకు లండన్ ఫ్లైట్ ఉంది అని చెప్పి కామ్‌గా వెళ్ళిపోతుంది. అండ్ ఫస్ట్‌లో అయితే అంజిబాబు కూడా ఈ కేస్ మనకెందుకులే ఇచ్చేద్దాం లైట్ తీసుకుందాం అనుకుంటాడు. కానీ సరిగ్గా అదే టైంలో సమ్ రాండమ్ కంప్లెయింట్ వస్తుంది. అండ్ మొత్తం పజిల్ ఇక్కడే సాల్వ్ అవుతుందనమాట. సో అంజిబాబు దగ్గరికైతే ఒక పర్సన్ వచ్చి కంప్లెయింట్ అయితే ఇస్తాడనమాట. నా కూతుర్ని ఒక అబ్బాయి 2 అబద్ధాలు చెప్పి చీట్ చేసాడని చెప్పి ఆ ఫాదర్ చెప్తాడు. అండ్ ఆ కంప్లెయింట్ విని అతనికి చాలా విషయాలు బయటకొస్తాయన్నమాట. 2 అబద్ధాలనే విషయం అంజిబాబు బ్రెయిన్‌లో ఏదో క్లిక్ అవుతుంది. అండ్ సడెన్‌గా తనకి వెంకీ కేస్ అయితే గుర్తొస్తది. అండ్ వెంకీ కూడా తను పోలీసులకి 2 అబద్ధాలు చెప్పాడనే విషయం అంజిబాబు తెలుసుకుంటాడు. ఒకటి తనకి స్కిజోఫ్రెనియా ఉంది అని చెప్పి. అంటే తనకేదో మానసిక వ్యాధి ఉంది అని చెప్పి. 2 మరీచిక ఇమాజినరీ. అప్పుడే మన ఎస్ఐ అంజిబాబు వెంటనే రియల్ సంజు ఫాదర్‌కైతే ఫోన్ చేస్తాడు. అతను ఒక కార్పొరేటర్ అన్నమాట. సో ఫోన్ చేసి అసలు మీ అబ్బాయి సంజు ఎక్కడ అని అడిగితే వాళ్ళ ఫాదర్ చాలా క్యాజువల్‌గా నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదని చెప్తాడు. అంతే దెబ్బకి మొత్తం విషయం అర్థమైపోద్ది. సో బేకరీ వర్కర్ అయితే సంజు 2 ఇయర్స్ క్రితం సూసైడ్ చేసుకున్నాడని చెప్పిన విషయం అబద్ధం అన్నమాట. యాక్చువల్ సంజయ్ నిజంగా బతికే ఉండేవాడు లాస్ట్ నైట్ వరకు. అండ్ అంజిబాబు ఇప్పుడు కంప్లీట్ విషయం అర్థమైపోద్ది. అండ్ సరిగ్గా ఇక్కడే మూవీలో ఏం జరిగిందో మొత్తం క్లియర్‌గా చూపిస్తారనమాట. సో సంజు అండ్ వెంకీ అయితే ఆమెని ఫారెస్ట్‌లో చనిపోయింది అని వదిలేసిన తర్వాత మరీచిక యాక్చువల్లీ చనిపోలేదు. తను బతికే ఉందన్నమాట. సో ఎవరో ఏరియా నుంచి వెళ్తూ తననైతే హెల్ప్ చేసి కాపాడతారు. అండ్ అక్కడి నుంచి తను కంప్లీట్‌గా రికవర్ అయ్యాక మరీచికకి చాలా విషయాలు అర్థమవుతాయన్నమాట. సంజు తన డబ్బుల కోసం తనని ట్రాప్ చేశాడు. వెంకీ కూడా అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి ఫైనల్‌గా పెళ్లి చేసుకుంది. సో మరీచికకైతే మొత్తం విషయం అర్థమైపోతుందనమాట. వాళ్ళు తనని మోసం చేశారనే విషయం తనకు అర్థమయ్యి, వాళ్ళని కూడా మోసం చేయాలని డిసైడ్ అవుతుంది. కొన్ని నెలలైతే వెయిట్ చేస్తుంది. అండ్ సంజుకైతే దెయ్యంలా కనిపించడం స్టార్ట్ చేస్తుంది. కొన్ని రోజులు భయపడుతుంది కూడా. అండ్ వెంకీలో కూడా అదే భయాన్ని క్రియేట్ చేస్తుంది. అండ్ తన తిని సపోర్ట్ చేయాలని చెప్పి వెంకీ కొంతమంది మనుషులనైతే వాడుకుంటుంది. అందుకే బేకరీలో ఆ వర్కర్ అయితే సంజు 2 ఇయర్స్ క్రితం సూసైడ్ చేసుకోవడానికి కావాలని చెప్తాడనమాట. అది కూడా మన మరీచిక ఇన్‌స్ట్రక్షన్‌తోనే. మరీచిక ఆడికి డబ్బులిస్తుంది. అండ్ ఇక్కడే అంజిబాబు సరిగ్గా మరీచిక ఏం చేయాలనుకుంటుందో కంప్లీట్‌గా అర్థం చేసుకుంటాడు. వెంకీ 2 అబద్ధాల్ని నిజం చేయాలనుకుంటాడు. వెంకీ ఫస్ట్ అబద్ధం ఏంటి? తనకి మెంటల్ డిసార్డర్ ఉంది అని చెప్పి. ఇనీషియల్‌గా అది ఫేకే. కానీ మరీచిక ఇలా కంప్లీట్‌గా అతన్ని హాంట్ చేయడం వల్ల, అండ్ ఇలా సంజువే లేడు అని చెప్పడం వల్ల కంప్లీట్‌గా నిజంగానే మెంటల్ డిసార్డర్ వచ్చేస్తుంది. అండ్ రెండో అబద్ధం వచ్చేసి మరీచిక సంజుని చంపేసింది అని చెప్పనమాట. ఇనీషియల్‌గా అది ఫేకే. కానీ గెస్ట్ హౌస్ దగ్గర మరీచిక నిజంగానే సంజుని చంపేస్తుంది. అండ్ వాళ్ళ ఓన్ ఫాదరే కన్ఫర్మ్ చేస్తారు కదా! సంజు అయితే నేను రాత్రి నుంచి తిరిగి రాలేదు అని చెప్పి.
సో, రెండో అబద్ధం కూడా నిజమవుతుంది. సో, ఇది టోటల్‌గా 'మరీచిక రివెంజ్' అని చెప్పి ఎస్‌ఏ అంజిబాబుకైతే అర్థమవుతుందనమాట. సో, 'మరీచిక' అయితే తన రివెంజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా సైలెంట్‌గా లండన్‌కైతే ఎళ్ళిపోతుంది. అండ్ 'వెంకీ' అయితే సేమ్ మెంటల్ హెల్త్ కండిషన్‌లో ఉండిపోతుందనమాట. అండ్ 'సంజు' ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు. బేసిక్‌గా చనిపోయాడు. కానీ మనకేది చూపించరు. సో, ఫైనల్‌గా పోలీసులు ఇదంతా డీకోడ్ చేసిన తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చి, "సార్ మరిప్పుడు 'మరీచికని' ఏం చేద్దాం" అంటే, "మనమేం చేస్తాం 'మరీచికని' ఆల్రెడీ లండన్ ఎళ్ళిపోయింది కదా! ముందు ఒక కొత్త కేస్ వచ్చింది అదేంటో చూద్దాం అని చెప్పి ఫైనల్లీ మూవ్ ఆన్ అయిపోతాడు. అండ్ మూవీ ఇక్కడే ఎండ్ అయిపోతుంది. సో, అసలు ఈ మూవీలో ఉండే క్రేజీ కాన్సెప్ట్ ఏంటి అంటే 2 అబద్దాలు, 2 నిజం చేయడమే అనమాట. సో, ఈ కాన్సెప్ట్ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో ఎంతో మనతో షేర్ చేసుకోండి మామ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అండ్ ఇలాంటి మిస్టరీ, సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఎక్స్‌పర్ట్ ఇన్ తెలుగు కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి మామ. సో, ఇంకా క్రేజీ వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ తాలూకా.